రష్యా ఉక్రెయిన్ కు మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ కు యుఎస్ అత్యాధునిక ఆయుధాల సహాయం, అమెరికా నిర్ణయంపై రగిలిపోతున్న రష్యా, అణ్వాయుధాల ప్రయోగానికి అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్, దెబ్బకు ఉక్రెయిన్ లోని ఎంబసీ కార్యాలయాన్ని మూసేసిన యుఎస్, అదే బాటలో దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసిన ఇటలీ, గ్రీస్, స్పెయిన్. రష్యా ఉక్రెయిన్ వార్ మరింత ముదురుతోందా? ఉక్రెయిన్ కు అమెరికా అత్యాధునిక క్షిపణులు సరఫరా చేయడంతో రష్యా రగిలిపోతోందా? అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేలా రష్యా అడుగులు వేస్తోందా? ఉక్రెయిన్లోని అమెరికా రాయబార్య కార్యాలయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందా? ముందస్తు సమాచారంతోనే దౌత్య కార్యాలయాలను అమెరికా మూసివేసిందా? మరిన్ని దేశాలు అదే బాటలో పయనిస్తున్నాయా? రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అటు రష్యా ఇటు ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న భయాందోళనలు వెంటాడుతున్నాయి. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వకపోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగించింది. వీటిలో 5 మిసైళ్లను ధ్వంసం చేసింది రష్యా. అమెరికా చర్యలతో పుతిన్ అలర్ట్ అయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా సవరించిన కొత్త అణ్వాయుధాల ప్రయోగానికి ఆమోద ముద్ర వేశారు. దీంతో రష్యా ఏ క్షణమైనా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా నిర్ణయం 3వ ప్రపంచ యుద్ధం వైపు నెడుతుందని ఇప్పటికే రష్యా గట్టిగా హెచ్చరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త అణ్వాయుధాల ప్రయోగానికి అనుమతి ఇవ్వడంతో అమెరికా అప్రమత్తమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని తమ దౌత్య కార్యాలయాన్ని హుటాహుటిన ఖాళీ చేసేసింది. రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్టులు ప్రకటించగానే క్వీవ్లోని అమెరికా పౌరులు షెల్టర్లోకి వెళ్లిపోయారు. రష్యా దాడి చేయవచ్చనే అనుమానాలతో పలు దేశాలు అమెరికా బాటలోనే పయనిస్తున్నాయి. ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలు ఉక్రెయిన్లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి. మరిన్ని దేశాలు కూడా తమ కార్యాలయాల కొనసాగింపుపై విదేశాంగ శాఖలతో చర్చలు జరుపుతున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా చర్యలు ప్రపంచాన్ని అణు యుద్ధం వైపు నెడుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే వీటికి మరింత బలం చేకూరుతోంది. యుఎస్ మేడ్ ఆర్మీ టాక్టికల్ క్షిపణులు రష్యాపైకి ఉక్రెయిన్ ప్రయోగించింది. ఇప్పటికీ అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు సరఫరా చేస్తూనే ఉంది. అటు నాటో కూటమిలో సభ్యదేశమైన యూకే ల్యాండ్ మైన్లు, పేలుడు పదార్థాలను ఎలా నిర్వీర్యం చేయాలో ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇవ్వటం పుతిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై ఉక్రెయిన్ సైన్యానికి బ్రిటన్ శిక్షణ ఇవ్వటంపై రష్యా రగిలిపోతోంది. అమెరికా, బ్రిటన్ నిర్ణయాలతో రగిలిపోతున్న పుతిన్ విరుగుడు మంత్రం ఆలోచించారు. నాటో కంట్రీస్ అన్ని దెబ్బకు దారిలోకి వచ్చేలా అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ చర్యలతో అగ్రరాజ్యం అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దూకుడు తక్కించుకోకపోతే దౌత్య కార్యాలయాలపై దాడులు చేసేలా సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా దూకుడు తగ్గించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనేలా పుతిన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని ఫిరంగి వ్యవస్థలను సరఫరా చేసింది. రష్యాకు 170 mm స్వయం తుపాకులను, 240 mm బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను ఉత్తర కొరియా అందజేసింది. వీటిని ఉపయోగించడంపై రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు వెళ్లారు. మొత్తంగా 11,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాలోని కర్స్క్ రీజియన్లో మోహరించారు.